ఎన్నికల నోటిఫికేషన్ ముందు స్వామి భక్తిలో మునిగి తేలుతున్న సిఎస్ జవహర్ రెడ్డి ఆ తదనంతరం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కూడా వివాదాస్పద వ్యక్తిగా మారారు. అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టకపోవటం, ఆ పైన పోలింగ్ నాడు హింస, పోలింగ్ అనంతరం జరిగిన హింసలో సిఎస్ను బాధ్యుణ్ణి చేయకపోవటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఎస్ జవహర్ రెడ్డి నివేదిక ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డిఎస్పీల వరకు బాధ్యులే. ఎస్పీ బిందు మాధవ్కు అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ, తప్పంతా ఆయనపైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులు. పల్నాడులో పోలింగ్ రోజు అనంతర హింసాకాండ నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అయితే ఆయన సస్పెన్షన్ను గురవటానికి వెనుక అప్పటి డీజీపీ నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరూ సహాయ నిరాకరణ చేయటం కూడా ప్రధాన కారణమని స్పష్టమవుతుంది. తన కింద పనిచేసే అధికారులు, సిబ్బందిలో కొందరు వైకాపాకు కొమ్ము కాస్తూ శాంతి భద్రతల నిర్వహణను గాలికి వదిలేశారని డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బందిలో 20 మందిని బదిలీ చేయాలని ఆయన కోరిన పాత డీజీపీ పెడచెవిన పెట్టారని సమాచారం. పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి పోలీస్ అధికారులంతా ఆయనకు సహాయ నిరాకరణ చేశారని తెలుస్తుంది. వైకాపా నాయకులు, కార్యకర్తలు గుంపులుగా రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతున్నా, దాడులు చేస్తున్నా వారిని నియంత్రించాలన్న ఎస్పీ ఆదేశాలని ఎవ్వరూ లెక్క చేసినట్లు కనిపించలేదు. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా అక్కడి పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోవడంలో సిఎస్ జవహర్ రెడ్డి, ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పోలింగ్ రోజున ఐజీ శ్రీకాంత్ను మాచర్లకు ప్రత్యేక అధికారిగా పంపించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా పల్నాడు జిల్లాలోనే ఉన్నారు. వీరంతా ఎవరి దారిని వారు ఆదేశాలు ఇవ్వడంతో ఎస్పీ ఏమీ చేయలేకపోయారు. చివరికి ఈసీ మాత్రం బిందు మాధవ్ను సస్పెండ్ చేసింది. శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యానికి జిల్లా ఎస్పీగా ప్రాథమిక బాధ్యత ఎస్పీదే అయినప్పటికీ ఆయన ఎలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారో అక్కడి పరిస్థితి తరచి చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో పల్నాడులో చోటు చేసుకున్న పరిణామాలని, వాస్తవాల్ని లోతుగా పరిశీలిస్తే షాకింగ్ విషయాలు తెలిసాయి. పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పాత డీజీపీ, కొత్త డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు చివరకు సిఎస్ ఏం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హింసాకాండ విషయంలో సిఎస్ చేసిన సిఫార్సులపైన విమర్శలు వస్తున్నాయి. సస్పెన్షన్ను సిఎస్ సిఫార్సు చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఇద్దరు ఈసీ నియమించిన వారే. బదిలీ చేయాలని సిఫార్సు చేసిన పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సిఎస్ గతంలో నియమించారు. ఈసీ నియమించిందనే ఆ అధికారులిద్దరిని సస్పెండ్స్కు సిఎస్ సిఫార్సు చేశారన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తుంది. అలాగే బిందు మాధవ్ను అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మొదటి నుంచి శత్రువులాగా చూశారని, ఏ విషయంలోనూ సహకరించలేదని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధికార పార్టీ కార్యకర్తల్లాగా పనిచేసిన కొందరు డిఎస్పీలు, సిఐలు కింది స్థాయి సిబ్బందిని కొనసాగిస్తే ఎన్నికల నిర్వహణ కష్టమని బిందు మాధవ్ నివేదిక సమర్పించినా అప్పటి డీజీపీ వారిని బదిలీ చేయకపోవడంతో పోలింగ్ రోజున వారంతా చెలరేగిపోయారు. వారిలో ప్రధానంగా తాజాగా ఈసీ సస్పెండ్ చేసిన గురజాల, నరసరావుపేట డిఎస్పీలు ఏ పల్లంరాజు, విఎస్ఎన్ వర్మ తదితరులు ఉన్నారు. తన కింద పనిచేసే సిబ్బంది మాట వినకపోతే కొన్ని చోట్ల ఎస్పీ వెళ్ళి అల్లరి మోకల్ని చెదరగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పోలింగ్ రోజున నరసరావుపేటలో వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టాలని ఎస్పీ ఆదేశిస్తే ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఆయనే పంపించేస్తారని పోలీసులు బదులిచ్చారు. స్ట్రైకింగ్ ఫోర్సు నరసరావుపేట ఎమ్మెల్యే వెంట తిరిగింది. ఎమ్మెల్యే కాన్వాయ్లో 10 వాహనాలతో 70 నుంచి 80 మంది వెళ్తుండగా ఎస్పీకి తెలిసి అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని అడిగితే 2 వాహనాలు ఉన్నాయని అబద్ధం చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని పోలింగ్ రోజు మధ్యాహ్నం గృహ నిర్బంధం చేశారు. తన అనుమతి లేకుండా ఆయనను బయటకు వెళ్ళనీయొద్దని ఎస్పీ ఆదేశించారు. కానీ కాసేపటికే ఎమ్మెల్యే మున్సిపల్ స్కూల్ దగ్గర కనపడటంతో ఎస్పీ అవాక్కయ్యారు. ఎందుకు విడిచిపెట్టారని పోలీసులు అడిగితే ఓటు వేస్తానంటే తీసుకొచ్చామని బదులిచ్చారు. పోలింగ్ రోజు కండ్లకుంటలో తెలుగుదేశం ఇతర అభ్యర్థుల ఏజెంట్ల ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామరెడ్డి దాడులు చేశారు. వారు భయంతో డీఎస్పీకి ఫోన్ చేసి సహాయం కోరితే వారిని ఆదుకోవటానికి రాకపోగా ఎమ్మెల్యే సోదరుడికి
డిఎస్పీ ఆ విషయం చెప్పారు. దాంతో వారిపై మళ్ళీ దాడికి పాల్పడ్డారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పోలింగ్ మర్నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 100 మందితో కారంపూడి వెళ్ళి తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి పలువురిని కొట్టారు, కారుకు నిప్పు పెట్టారు. అయినా డిఎస్పీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవడంతో ఎస్పీ బిందు మాధవ్ దాదాపుగా ఒంటరయ్యారు. కింది స్థాయి పోలీసు అధికారులు మాట వినకుండా వైసీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తుండటంతో మొత్తం పరిస్థితి గందరగోళమైంది. సిబ్బంది మీద నమ్మకం లేక కేంద్ర బలగాల సహకారంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎస్పీ అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఎస్పీ కింది స్థాయి సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ వినండి. అల్లరి మొక్కలు రోడ్డు మీదకు వచ్చి వీరంగం చేస్తున్నాయట, వెంటనే ఆ గుంపుల్ని తరిమి కొట్టండి. పోలింగ్ రోజున ఫోన్లో పల్నాడు ఎస్పీ ఆదేశం. అవసరం లేదు సార్, ఎమ్మెల్యే గారికి చెబుదాం, ఆయనే చూసుకుంటారు. సంఘటనా స్థలంలో ఉన్న కింది స్థాయి పోలీసు అధికారుల సమాధానం. సార్, అరాచక శక్తుల్ని బైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అప్పటి డీజీపీకి ఇచ్చిన రిపోర్ట్. అరే ఎందుకు లేవయ్యా, ఇప్పటికే చేసింది చాలు, ఇక అవసరం లేదు. అప్పటి డీజీపీ సమాధానం. ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉంచండి, నా అనుమతి లేకుండా బయటికి పంపొద్దు, ఎస్పీ ఆదేశం. 10 నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్కి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే హల్చల్. అదేంటయ్యా ఎందుకు వదిలేశారు అని ఎస్పీ అడిగితే, ఎమ్మెల్యే గారు ఓటు వేస్తానని చెప్పారు సార్, అందుకే వదిలేశామని కింద స్థాయి పోలీసుల సమాధానం. పల్నాడు జిల్లాలో 86% పైగా పోలింగ్ జరిగిందంటే దానిలో ఎస్పీ కృషి చాలా ఉందని, ఎస్పీ బాగా పనిచేశారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా కొనియాడారు. పల్నాడు జిల్లాలో కొందరు పోలీసులు అధికార పార్టీకి వేగుల్లాగా పనిచేశారు. పోలింగ్ సందర్భంగా అల్లర్లు ప్రేరేపిస్తారని అనుమానం వచ్చిన వారిని అరెస్టు చేయాలని ముందు రోజు ఎస్పీ ఆదేశిస్తే వారిలో 30 మందిని వదిలేశారు. అంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఎస్పీ టెలికాన్ఫరెన్స్లో ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు అధికార పార్టీ నాయకులకు పోలీసులు చేరవేసేవారు. అభ్యర్థుల వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశిస్తే వారు చేయకపోగా ఆ సమాచారాన్ని వైసీపీ నాయకులకు చేరవేసేవారు. హింసాత్మక ఘటనలో అల్లర్లు జరిగినప్పుడు ఫలానా వాళ్ళను అరెస్ట్ చేయాలని ఎస్పీ ఆదేశిస్తే వాళ్ళు అధికార పార్టీకి చెందినవారైతే ఇదిగో చేసేస్తున్నాం అని అబద్ధం చెప్పి చేయకుండా వదిలేశారు. అనంతరం ఎస్పీ అమిత్ బర్గర్ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది నుంచి పూర్తి సహాయ నిరాకరణ ఎదురైనట్లు ఆరోపణలు వచ్చాయి. స్పెషల్ బ్రాంచ్ సిఐ జకీర్ని బదిలీ చేయాలని అప్పటి డీఐజీ అమ్మిరెడ్డిని ఎస్పీ కోరినా పట్టించుకోలేదు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణ ఎస్పీకి సహకరించకపోవటం, వైకాపా నాయకులతో కొమ్మ కవటం వల్లే తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడులు జరిగాయని సమాచారం. తాడిపత్రిలో ఘర్షణల నేపథ్యంలో అదనపు బలగాల్ని పంపాలని ఎస్పీ కోరినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదని, చివరకు ఎస్పీఏ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, ఆ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. వైసీపీకి కొమ్ముగాసే డీఎస్పీ విఎన్కే చైతన్యను అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు తాడిపత్రికి పిలిపించారని, ఆ విషయం ఎస్పీ అమిత్ బర్గర్కి తెలియదని సమాచారం.